Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. First grand announcement, శ్రీకాకుళంలో గ్రూప్ 2కి తెలుగు మీడియంలో ఆఫ్లైన్ క్లాసెస్ మనం అతి త్వరలో ప్రారంభించబోతున్నాము. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఫర్దర్ వివరాలు తెలుసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా ప్లీజ్ డూ ఇన్ఫార్మ్ దెమ్. ఊర్లో ఇంకా ఏ ఇన్స్టిట్యూట్ చేయట్లేదు. సో హై క్వాలిటీతో సివిల్స్ ఫ్యాకల్టీతో అద్భుతంగా మనకి గ్రూప్ 2 క్లాసెస్ శ్రీకాకుళంలో మనం నిర్వహించబోతున్నాం. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండ్ అటెండ్ ది క్లాసెస్. మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫామ్ చేయండి. సో మీకు చెప్పాను, యానివర్సరీ మంత్ ఎల్టెక్స్ క్లాసెస్కి యానివర్సరీ మంత్ స్పెషల్ ఆఫర్ రన్ అవుతుంది. 10,000 రూపాయల డిస్కౌంట్ మరియు ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ రెండింటిపైన ఆఫర్స్ ఉన్నాయి. ఫీజు వివరాలు కనిపిస్తున్నాయి, ఈఎంఐ కనిపిస్తుంది. 1 ఏప్రిల్ నుంచి కొత్త బ్యాచెస్ కూడా ప్రారంభమవుతున్నాయి. సో ఆపర్చునిటీ వినియోగించుకోండి. 15th మార్చ్ లోపు మీరు జాయిన్ అవ్వడం ద్వారా ఈ ఆఫర్ని వినియోగించుకోవచ్చు. అన్ని కోర్సెస్ పైన లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే ఆప్షనల్స్ పైన కూడా మనకి స్పెషల్ ఆఫర్ ఉంది. ఈఎంఐ ఆప్షన్ ఉంది, 10,000 రూపీస్ ఆఫ్ ఉంది. అండ్ దీనిపైన కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ కనిపిస్తున్న 5 ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. ఇందులో ఈ 3 ఆప్షనల్స్ నేనే స్వయంగా డీల్ చేస్తున్నాను. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. వీటికి కూడా కొత్త బ్యాచెస్ 1 ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతాయి. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఇవాళ ఆర్టికల్ డేటా డిసోనెన్స్ అనే పేరుతో వచ్చింది. డిసోనెన్స్ అంటే డిసగ్రిమెంట్ ఆర్ ల్యాక్ ఆఫ్ అగ్రిమెంట్ అని అర్థం. ఏంటి ఆ కథ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఆర్టికల్ మనకి జనరల్ స్టడీస్ పేపర్ 3 యూపీఎస్సీ సిలబస్ ప్రకారం GS 3 ఎకానమీలోకి వస్తుంది. పాలసీ మేకర్స్ మస్ట్ బట్రెస్ డొమెస్టిక్ డిమాండ్ టు డ్రైవ్ గ్రోత్ని డ్రైవ్ చేయడానికి పాలసీ మేకర్స్ ఏం చేయాలి? డొమెస్టిక్ డిమాండ్ని సపోర్ట్ చేయాలి. బట్రెస్ అంటే ఎంకరేజ్, సపోర్ట్ అనే మీనింగ్ మనకి వస్తుంది. గ్రోత్ కావాలంటే డిమాండ్ పెరగాలి. డిమాండ్ పెరిగేలాగా ప్రభుత్వాలు పాలసీలు తీసుకురావాలి అని దాని యొక్క సారాంశం. The National Statistical Office's latest release of GDP data estimates a further deceleration in growth in October-December 2022 quarter, a slowdown that the government's chief economic advisor CEA has attributed largely to an upward revision in the year earlier period's figures. Okay. సో విషయం ఏంటి అంటే NSO నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఈ మినిస్ట్రీకి చెందిన నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు Q3 2022-23 ఆర్థిక సంవత్సరం యొక్క క్వార్టర్ 3 అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మంత్కి సంబంధించిన జీడిపి డేటాని రిలీజ్ చేశారు. అయితే జీడిపి డేటా రిలీజ్ చేసినప్పుడు గ్రోత్ గురించి చెప్తారు, పెరిగిందా తగ్గిందా అని. వెన్ దే టాక్ అబౌట్ గ్రోత్, దే టాక్ అబౌట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు ఎంత ఉంది అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉన్న అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్వార్టర్తో పోలిస్తే ఈ క్వార్టర్ ఎలా ఉంది, ఎంత పెరిగింది అని చెప్పి డేటా అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే గ్రోత్ ఈసారి 4.4% కొంచెం తగ్గింది. 4.4% మాత్రమే గ్రో అయిందని చెప్పేసి మనకి న్యూస్ వచ్చింది. 4.4% మాత్రమే గ్రో అయిందని చెప్పేసి న్యూస్ వచ్చింది. అదేంటిది ఈ మధ్యనంతా 7% అయిపోతుంది, 6% అయిపోతుంది అంటున్నారు. మళ్ళీ 4%లోకి గ్రోత్ తగ్గిపోయింది ఏంటని చెప్పి ప్రజల్లో చూసిన వాళ్ళలో అనుమానాలు అనేవి ఆబ్వియస్గా వస్తాయి. అందుకని మన ఎకనామిక్ అడ్వైజర్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఏమంటున్నారు అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆఫ్ 21-22 యొక్క డేటా ఏదైతే ఉందో ఆ డేటాని రివైజ్ చేయడం జరిగింది. అంటే ఒరిజినల్గా డేటా ఉండుంటుంది, దాన్ని ఇప్పుడు ఏం చేశారు? రివైజ్ చేశారు. అంటే తర్వాత ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత తప్పుల్ని కరెక్ట్ చేస్తూ రివైజ్ చేస్తారు. ఇది రివైజ్ చేయడం వల్ల అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 21-22 డేటా అనేది ఇంతకు ముందున్న దానికంటే పెరిగింది. ఎప్పుడైతే ఈ జీడిపి అనేది పెరిగిందో ఇన్ కంపారిజన్ టు దట్ దీంట్లో గ్రోత్ తగ్గిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంతకుముందు 100 ఉందో అనుకోండి, ఇదేమో 107 ఉందనుకోండి. అప్పుడు ఏం చెప్తాం మనం? 7% గ్రో అయింది అంటాం. ఇప్పుడు దీన్ని రివిజన్ చేసి 100ని 102 చేశారనుకోండి, ఇదేమో 107 ఉంది. 102తో పోల్చుకుంటే 107 అంటే ఎంత? 5/107 × 100% చేస్తే విచ్ విల్ బి లెస్ దాన్ 7%.
7% కంటే తగ్గిపోతుంది కదా. సో అదే ఏం చెప్తున్నారు, ఈ పాత డేటాని రివైజ్ చేశారు, అందువల్ల మనకి ఇక్కడ ఇప్పటిది తక్కువలాగా కనిపిస్తుంది, గ్రోత్ తగ్గినట్టుగా కనిపిస్తోంది అని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్తున్నారు అనమాట. అది కదా, ఇంకేమీ లేదు. ఓకేనా. ఏ స్లో డౌన్ ద గవర్నమెంట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ హ్యాస్ అట్రిబ్యూటెడ్ అంటే ఆపాదించడం, దేనికి ఆపాదించారు, లార్జ్లీ టు అన్ అప్వర్డ్ రివిజన్ ఇన్ ది ఇయర్ ఎర్లియర్ పీరియడ్స్ ఫిగర్స్. సంవత్సరం ముందు ఫిగర్స్కి అప్వర్డ్ రివిజన్ జరిగింది, దానివల్లే గ్రోత్ తక్కువలా కనిపిస్తోంది అని అంటున్నారు. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈజ్ పాజిటెడ్ టు హ్యావ్ ఎక్స్పాండెడ్ బై 4.4%. పాజిటివ్ అంటే టు పుట్ ఫార్వర్డ్ ఎస్ అ ఫ్యాక్ట్. సో జీడిపి అనేది 4.4% పెరిగినట్టుగా మనకి డేటా చెప్తోంది. ఫ్రమ్ ద ఇయర్ ఎర్లియర్ క్వార్టర్, సంవత్సరం దానికంటే ముందు క్వార్టర్తో పోలిస్తే 4.4% పెరిగింది. అండ్ అప్రిషియబుల్ డిసిలరేషన్ ఫ్రమ్ ద 6.3% పేస్ లాక్డ్ ఇన్ ద ప్రిసీడింగ్ 3 months. అంతకుముందు 3 months Q2లో మనకి 6.3% గ్రో అయింది, దాంతో కంపేర్ చేస్తే డిసిలరేషన్ అంటే స్పీడ్ తగ్గింది. ఓకే, అప్రిషియబుల్ డిసిలరేషన్ అనేది మనకి కనిపిస్తుంది. అంటే చిన్న అమౌంట్ ఏం కాదు, పెద్దగానే నోటీసబుల్ అన్నట్టు. అప్రిషియబుల్ అంటే కొంచెం నోటీసబుల్, మరీ చిన్నదేమీ కాదు అనే సెన్స్ వస్తుంది. అండ్ లాగింగ్ ద 5.2% గ్రోత్ ఆఫ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2021 పీరియడ్ యాజ్ వెల్. ఓఎన్డి 2021లో కూడా 5.2% గ్రోత్ ఉంది, అది రాలేదు. ఇప్పుడు సీక్వెన్షియల్గా తీసుకుంటే Q2లో కూడా మనకి 6.3% గ్రోత్ ఉంది, అది రాలేదు. రెండింటికంటే తక్కువ 4.4% రావడం అనేది జరిగింది. గ్రాస్ వాల్యూ యాడెడ్ గ్రోత్ స్లోడ్ టు 4.6% ఫ్రమ్ ద సెకండ్ క్వార్టర్స్ 5.5%. జీవీఏ ఏమో 4.6%కి పడిపోయిందంట 5.5% నుంచి. సరే, ఇప్పుడు మీకు చాలామందికి డౌట్ వస్తుంది, ఒక దగ్గరేమో జీడిపి అని రాస్తున్నారు, ఇంకో దగ్గరేమో జీడిపి అని రాస్తున్నారు, ఇంకో దగ్గరేమో జీవీఏ అని రాస్తున్నారు. అసలు జీడిపికి జీవీఏకి డిఫరెన్స్ ఏంటి సార్ అని అడుగుతారు చాలామంది. అసలు ఏంటి కదా, జీడిపి కదేంటి, జీవీఏ కదేంటి, రెండు ఒకటే. అయితే చిన్న వేరియేషన్ ఎక్కడ వస్తుందంటే, యూ హ్యావ్ టు విజువలైజ్ ద ఇండియన్ ఎకానమీ. ఇఫ్ యూ విజువలైజ్ ది ఇండియన్ ఎకానమీలో ఏ ఎకానమీలో తీసుకున్నా యూ హ్యావ్ ప్రొడ్యూసర్స్, యూ హ్యావ్ కన్జ్యూమర్స్. అంటే వస్తువులు సేవలు ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఉంటారు, వస్తువులు సేవలు కన్జ్యూమ్ చేసేవాళ్ళు ఉంటారు. మనం ఇఫ్ యూ లుక్ ఎట్ ఎవ్రీథింగ్, జీడిపి నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే కన్జ్యూమర్ సైడ్ చేయొచ్చు, ప్రొడ్యూసర్ సైడ్ చేయొచ్చు. మనకి ఇంకా టెక్నికల్గా మాట్లాడంటే వీ కెన్ యూజ్ ప్రొడక్ట్ మెథడ్, వీ కెన్ ఆల్సో యూజ్ ఎక్స్పెండిచర్ మెథడ్. ప్రొడక్ట్ మెథడ్ అంటే అర్థం ఏంటి, దేశంలో ఎవరెవరు ఎంతెంత ప్రొడ్యూస్ చేస్తున్నారు అన్నది కౌంట్ చేసేయడం ప్రొడక్ట్ మెథడ్. అంటే యూ లుక్ ఎట్ ఆల్ ద ప్రొడ్యూసర్స్, సర్వీసెస్ కావచ్చు, ప్రొడక్ట్స్ కావచ్చు, అన్ని గుడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, వీటిని ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళని సెక్టర్ వైజ్ డేటా తీసుకొని, ఓకే ఈ సెక్టార్ ఇంత, ఈ సెక్టార్ ఇంత, ఈ సెక్టార్ ఇంత, మైనింగ్ ఎంత, అగ్రికల్చర్ ఎంత, మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత, కన్స్ట్రక్షన్ ఎంత, డిఫరెంట్ సర్వీసెస్ సెక్టార్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్, అన్ని సెక్టార్స్ కలిపి ఎంతెంత ప్రొడ్యూస్ చేసాయో కౌంట్ చేసేసామనుకోండి, అలా తీసుకొచ్చిన డేటా మనకి గ్రాస్ వాల్యూ యాడెడ్, జీవీఏ అంటాం. సో జీవీఏ ఎటువైపు నుంచి మనకి సప్లై సైడ్ నుంచి లేదా ప్రొడక్షన్ సైడ్ నుంచి చేసిన క్యాలిక్యులేషన్ మనం ఏమంటాము, జీవీఏ అంటాం. సిమిలర్గా ఇఫ్ యూ లుక్ ఎట్ ఎక్స్పెండిచర్ సైడ్, ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ వీ కెన్ ఆల్సో లుక్ ఎట్ ఆల్ ది కన్జ్యూమర్స్. దేశంలో ప్రొడ్యూస్ అయిన గుడ్స్ అండ్ సర్వీసెస్ని డిఫరెంట్ పీపుల్ కన్జ్యూమ్ చేసుకుంటారు. హౌస్ హోల్డ్స్, గవర్నమెంట్, ఇంకా కంపెనీస్ కూడా కొత్త మెషినరీ పెట్టేటప్పుడు వాళ్ళు మెషినరీ కొనుక్కొని పెడుతూ ఉంటారు. ఇట్లాంటివన్నీ ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద ప్రొడక్షన్ సైడ్, ఇఫ్ యూ లుక్ ఎట్ ది కన్జంప్షన్ సైడ్, దేశంలో ఎవరెవరు ఏమేమి కన్జ్యూమ్ చేస్తున్నారో మొత్తం అంతా కౌంట్ చేస్తే అనుకోండి, అలా వచ్చిన నెంబర్ ఏమో జీడిపి. సో జీడిపి అనేది యూ కెన్ సే ఫ్రమ్ డిమాండ్ సైడ్, అంటే కొనుగోలు చేసే వాళ్ళ సైడ్ నుంచి, ఆర్ యూ కెన్ ఆల్సో సే ఇది కన్జంప్షన్ సైడ్, ఇది ప్రొడక్షన్, కన్జంప్షన్ లేదా సప్లై, డిమాండ్, అలా మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ చిన్న గ్యాప్, అది జీడిపి జీవీఏ రెండు ఒకలాగా ఉంటాయంటే చిన్న డిఫరెన్స్ ఉంటుంది. జీవీఏ అనేది మనం ప్రొడక్షన్ సైడ్ దగ్గర తీసుకున్నాం. ప్రొడక్షన్ సైడ్ వాళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేశారని తీసేటప్పుడు ట్యాక్స్ అమౌంట్ అందులో ఉండదు. ప్రొడ్యూస్ చేసేవాడు అమ్మిన తర్వాత కదా కన్జ్యూమర్ ట్యాక్స్ పెట్టి కొంటాడు. సో ఇందులో ట్యాక్స్ కాంపోనెంట్ అనేది లేదు. కానీ జీడిపి క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ట్యాక్స్ కలుస్తుంది, ఎందుకంటే కన్జ్యూమర్ ఎంత కొన్నాడో మనం చూసేస్తున్నాం. కన్జ్యూమర్ కొన్న ప్రైస్లో ప్రొడ్యూసర్ వేసిన కాస్ట్ ప్లస్ గవర్నమెంట్కి కట్టాల్సిన ట్యాక్స్ కలిపి వచ్చేస్తుంది. విచ్ మీన్స్ జీడిపి ఇంక్లూడ్స్ ట్యాక్సెస్. ఇందులో ట్యాక్సెస్ ఇంక్లూడ్ అవ్వట్లేదు. అందుకని జీడిపి జీవీఏకి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సో జీవీఏకి మనం నెట్ ట్యాక్సెస్ యాడ్ చేసేస్తే జీడిపి వస్తుంది అనమాట. నెట్ అనే పదం ఎందుకు వాడారంటే
ట్యాక్స్లు ఉంటాయి, సబ్సిడీలు ఉంటాయి. సబ్సిడీస్ లైక్ నెగిటివ్ ట్యాక్స్. ఇప్పుడు గవర్నమెంట్ మన దగ్గర డబ్బులు లాగేసుకుంది అనుకోండి, అది ట్యాక్స్. గవర్నమెంట్ మనకి తిరిగి డబ్బులు ఇచ్చింది అనుకోండి, అది సబ్సిడీ. అంతేనా? ఒక ల్యాప్టాప్ మీద 10% ట్యాక్స్ వేసింది. 10,000 రూపాయల ల్యాప్టాప్ 11,000 రూపాయలు అయింది. ఆ 1,000 రూపాయలు గవర్నమెంట్ మన దగ్గర లాగేసుకుంది అడిషనల్గా. అదే ల్యాప్టాప్ మీద 10% సబ్సిడీ ఇచ్చింది. 10,000 రూపాయల ల్యాప్టాప్కి 10% గవర్నమెంట్ భరించింది ఖర్చు. సో నువ్వు 9,000 కడతావు. సబ్సిడీ ఈజ్ లైక్ నెగిటివ్ ట్యాక్స్. సో సబ్సిడీ ఉన్నప్పుడు గవర్నమెంట్కి ఖర్చు అవుతుంది, కన్జ్యూమర్కి బెనిఫిట్ అవుతుంది. సబ్సిడీ ఉన్నప్పుడు కన్జ్యూమర్కి బెనిఫిట్ అవుతుంది, గవర్నమెంట్కి ఖర్చు అవుతుంది. ట్యాక్స్ ఉన్నప్పుడు కన్జ్యూమర్కి ఖర్చు అవుతుంది, గవర్నమెంట్కి బెనిఫిట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో జీవీఏకి మనం ట్యాక్స్లు యాడ్ చేయాలి, సబ్సిడీలు తీసేయాలి. అలా చేసినప్పుడు మనకి అల్టిమేట్గా జీడిపి అనేది వస్తుంది. ఎందుకంటే కన్జ్యూమర్ సబ్సిడీ ఇచ్చామనుకోండి, కన్జ్యూమర్ 9,000 కడతాడు ఇన్స్టెడ్ ఆఫ్ 10,000. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ల్యాప్టాప్ రేట్ 10,000 రూపాయలు అనుకోండి. ఈ 10,000 మనకి జీవీఏలో వస్తుంది. అదే దీనిపైన ట్యాక్స్లు మాత్రమే ఉన్నాయనుకోండి 10%, అప్పుడు 1,000 రూపాయలు. సో 11,000 అవుతుంది. ఈ 11,000 చూసినప్పుడు మనకి జీడిపిలో వస్తుంది. అంటే జీడిపిలో ఇట్ ఇంక్లూడ్స్ ట్యాక్సెస్. మరి జీవీఏ నుంచి జీడిపికి రావాలంటే ఏం చేయాలి? మొత్తం జీవీఏకి ట్యాక్సెస్ కలిపితే జీడిపి వచ్చిందని మనం చెప్పొచ్చు. బాగానే ఉంది. అలా కాకుండా కొన్నిసార్లు కొన్ని వస్తువుల మీద ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, ట్యాక్స్ వేయదు, లేదా ట్యాక్స్ ఇచ్చి కూడా సబ్సిడీ ఇస్తుంది. లెట్స్ సే దీనిపైన తీసుకుంటే 10,000 రూపాయలు ట్యాక్స్ వేసింది నార్మల్గా. గవర్నమెంట్ దాంతోపాటు స్టూడెంట్స్కి కావచ్చు, కొంతమందికి స్పెషల్గా ఒక 500 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది. అప్పుడు ఏమవుతుంది? అల్టిమేట్గా కన్జ్యూమర్ ఎంత పే చేస్తాడు? 11,000లో 500 రూపాయలు సబ్సిడీ పోతే 10,500 మాత్రమే కన్జ్యూమర్ పే చేస్తాడు. కన్జ్యూమర్ పేస్ ఓన్లీ 10,500. దిస్ విల్ బి యువర్ జీడిపి. అంటే జీవీఏకి నువ్వు ట్యాక్స్లు కలపాలి, సబ్సిడీలు మైనస్ చేసేయాలి. అలా చేయగా మనకి జీడిపి వస్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సప్లై సైడ్, కన్జంప్షన్ సైడ్, లేదా డిమాండ్ సైడ్, సప్లై సైడ్ డిమాండ్ సైడ్, లేదా ప్రొడక్ట్ సైడ్ కన్జంప్షన్ సైడ్, ఇలా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట జీడిపిని. సో జీవీఏ డేటా అంటే అర్థం ఏంటి? డిఫరెంట్ సెక్టార్స్ ఎంత అవుట్పుట్ చేశాయి అనేది. యాజ్ ద ఎస్టిమేట్స్ ఫర్ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ సజెస్టెడ్ ఏ కంటిన్యూయింగ్ కాంట్రాక్షన్. మ్యానుఫ్యాక్చరింగ్ డేటా మనం తీసుకుంటే కాంట్రాక్షన్ కంటిన్యూ అవుతుంది. ఆల్బీట్ నారోవర్ దాన్ జూలై సెప్టెంబర్ స్ట్రింకేజ్. జూలై సెప్టెంబర్ క్వార్టర్తో పోల్చుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం బెటర్గానే ఉంది, కానీ ఇట్ స్టిల్ కంటిన్యూస్ టు కాంట్రాక్ట్. జూలై సెప్టెంబర్లో 3.6% ఉంటే మైనస్ ఇక్కడ 1.1% ఉంది. సీక్వెన్షియల్లీ టూ అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసినా సరే మ్యానుఫ్యాక్చరింగ్ అపియర్స్ టు హ్యావ్ ష్రంక్ -2.4%. అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ క్వార్టర్తో పోల్చుకున్న అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్వార్టర్లో మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గింది. గ్రోత్ ఇన్ 3 of the 5 services sectors including crucial trade, hotels, transport, communications as well as financial, real estate and professional services categories also slowed sharply from the second quarter. ఈ 5 సర్వీసెస్ సెక్టార్స్ గ్రోత్ కూడా మనకి సెకండ్ క్వార్టర్తో పోల్చుకుంటే తగ్గిపోయింది. సిగ్నలింగ్ దట్ ద పెంటప్ డిమాండ్ సీన్ ఇన్ ది కాంటాక్ట్ ఇంటెన్సివ్ సెక్టర్స్ విచ్ హ్యాడ్ బీన్ వర్స్ట్ హిట్ బై COVID-19 పాండమిక్ హ్యాడ్ బిగన్ టు వేన్. సో వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అమ్మ, ఇక్కడ పెంటప్ డిమాండ్ అనే పదాన్ని వాడారు, కాంటాక్ట్ ఇంటెన్సివ్ అనే పదాన్ని వాడారు. టూరిజము, హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ కాంటాక్ట్ ఇంటెన్సివ్. నువ్వు దూరం నుండి చేసేవి కాదు, నువ్వు వెళ్ళి వస్తువుల్ని, మనుషుల్ని టచ్ చేయాల్సి వచ్చే ఈ సెక్టార్స్ అనమాట. ఈ సెక్టార్స్ అన్నీ కోవిడ్ వల్ల బాగా ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యాయి. అందువల్ల జనాలు రెస్టారెంట్కి వెళ్ళడం మానేశారు, హోటల్స్కి వెళ్ళడం మానేశారు, టూరిజం వేరే టూరిస్ట్ ప్లేస్లకి వెళ్ళడం అనేది బాగా మానేశారు. 2 సంవత్సరాల నుండి ఇవన్నీ మానేయడం వల్ల ఏమైంది? ట్రెండ్ మారింది. ట్రెండ్ ఏం మారింది? జనాలందరూ ఏం ఆలోచిస్తున్నారు? అరే 2 సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికైనా వెళ్ళొచ్చేద్దాం, అస్సలు రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళం కదా, ఇప్పుడు వెళ్దాము. సో దిస్ ఇస్ కాల్డ్ పెంటప్ డిమాండ్. అంటే నువ్వు వెళ్ళాలనుకొని వెళ్ళలేనివి, చేయాలనుకుని చేయలేనివి అలా ఉండిపోతాయి. అవన్నీ పైలప్ అయ్యి అన్నీ ఒకేసారి చేసేద్దామని చెప్పేసి ఎప్పుడైతే కోవిడ్ రెస్ట్రిక్షన్స్ రిమూవ్ చేశారో అందరూ రోడ్డు మీదకి వస్తారు. రోడ్డు మీదకి వచ్చి ఇంక ఇవన్నీ చేద్దామని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఈ ప్రయత్నాలు చేసే క్రమంలో ఒక్కసారిగా వాటి డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఎప్పటి నుంచో ఉన్న ఈ డిమాండ్ అంతా ఒక్కసారిగా బయటకు వస్తుంది. దాని ఇంపాక్ట్ గత లాస్ట్ 3-4 మంత్స్లో, లాస్ట్ కొన్ని నెలలుగా మనం చూసాం. అయితే ఇప్పుడేమవుతుందంటే స్లో డౌన్ అయిపోతుంది, ఆ స్పీడ్ అనేది తగ్గిపోయింది. దాని అర్థం ఏంటి? ఈ పెంటప్ డిమాండ్ అనేది హ్యాడ్ బిగన్ టు వేన్, మెల్లమెల్లగా తగ్గిపోవడం అనేది మొదలైంది అని కనిపిస్తోంది. ఆన్ ఎక్స్పెండిచర్ ఫ్రంట్ the mainstay private final consumption expenditure lost some momentum with its percentage share of overall GDP easing to 61.6% from 63% in the year earlier quarter. ఓకే, ఎక్స్పెండిచర్ సైడ్ అంటే ఏంటి? జీడిపి సైడ్. మీరు జీడిపి సైడ్ తీసుకుంటే మీకు ప్రధానంగా 4 కనిపిస్తాయి. పిఎఫ్సిఈ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, జిఎఫ్సిఈ గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, అలాగే మనకి జిఎఫ్
సిఎఫ్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అండ్ దెన్ ఎక్స్ అంటే నెట్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. సాధారణంగా ఈ 4 మనం చూస్తుంటాం అనమాట. సో ఇందులో మనకి ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్లో హౌస్ హోల్డ్స్ ఎంత ఖర్చు పెట్టాయి అనేది కౌంట్ అవుతుంది. ఇందులో గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది అనేది కౌంట్ అవుతుంది. ఇందులో కార్పొరేట్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఎంత పెట్టాయి అనేది కనిపిస్తుంది. కార్పొరేట్స్ పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్విప్మెంట్స్ ఇట్లాంటి వాటి కోసం. ఈ ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. సో ఇవి జీడిపిలో ప్రధానమైన కేటగిరీస్. జీడిపి డేటా ఎలా చదవాలి అని చెప్పి నేను 2 days బ్యాక్ నిన్న కూడా ఒక వీడియో చేశాను. సో గో త్రూ దట్ వీడియో, హౌ టు రీడ్ జీడిపి డేటా, మొత్తం అంతా గవర్నమెంట్ డేటాని నేను డిస్ప్లే చేసి మరీ డీటెయిల్డ్గా చెప్పాను. అది మీరు సేవ్ చేసుకోండి, వీలైతే డౌన్లోడ్ చేసుకోండి, యూట్యూబ్ డౌన్లోడ్ చేసుకొని మీరు మీ దగ్గర పెట్టుకోండి. సో ఈ పిఎఫ్సిఈ ఏదైతే ఉందో ఇది మెయిన్ అనమాట. అంటే ఎక్స్పెండిచర్లో ఎక్కువ ఖర్చులు, ఎక్కువ మంది కన్జంప్షన్లో ఎక్కువ కన్జ్యూమ్ చేసేది ఎవరు అంటే హౌస్ హోల్డ్స్ పెట్టేది జనరల్గా ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ ఈ క్వార్టర్లో 63% వాళ్ళు పెడితే ఇప్పుడు 61.6% అయింది, తగ్గిందనమాట. అంటే జీడిపిలో వాటి యొక్క పర్సంటేజ్ అనేది తగ్గింది, వాటి యొక్క షేర్ అనేది తగ్గింది. That this happened in the traditional festival quarter when consumption spending usually peaks ought to be the cause for concern. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనేది మనకి అక్టోబర్ మంత్లో ఎక్కువగా కన్జంప్షన్ జరుగుతుంది. ఎందుకంటే మనకి దసరా, దీపావళి ఆఫర్స్ అన్నీ వచ్చేది ఆ మంత్లోనే. ఈ మంత్లో కూడా కన్జంప్షన్ తగ్గడం అనేది ఆందోళన పడాల్సిన, ఇట్స్ ఎ కాజ్ ఫర్ కన్సర్న్, మనం ఆందోళన చెందాల్సిన అంశం అని చెప్పి మనం చెప్పొచ్చు. అండ్ సజెస్ట్ దట్ ద రిలెంట్లెస్ పేస్ ఆఫ్ రిటైల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇరోడింగ్ కన్జంప్టివ్ కెపాసిటీ. ధరలు బాగా పెరిగిపోవడం, వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం అనేది ప్రజల యొక్క కన్జంప్టివ్ కెపాసిటీని రిమూవ్ చేసేస్తుంది, తగ్గించేస్తుంది అనే విషయం మనకి క్లియర్గా తెలుస్తుంది. రిలెంట్లెస్ అంటే గ్యాప్ లేకుండా ఇన్ఫ్లేషన్ అనేది అలాగే ఉంటుంది, ధరలు పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల మనకి ప్రజల యొక్క పర్చేసింగ్ పవర్, ధర పెరిగినప్పుడు ఏమవుతుంది, మన కొనుగోలు శక్తి అనేది తగ్గిపోతూ వస్తుంది. కొనుగోలు శక్తి తగ్గినప్పుడు కన్జంప్టివ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. The CEA, Chief Economic Advisor, however, has suggested that if the year earlier manufacturing output data used to calculate the year-on-year growth had remained unrevised, ఈయనేమంటున్నారంటే అంతకుముందు డేటా అనేది రివైజ్ చేయకుండా అలాగే ఉంటే ద సెక్టర్ వుడ్ హ్యావ్ యాక్చువల్లీ లాగ్డ్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 3.8% ఇన్స్టెడ్ ఆఫ్ 1.1% shrinkage that the NSE estimates show. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇప్పుడు రివైజ్ చేసిన డేటా ప్రకారం 1.1% పెరిగినట్టుగా కనిపిస్తుంది. రివైజ్ చెయ్యకపోయి ఉంటే 3.8% పెరిగేది. సిమిలర్లీ హెడ్ అసర్టెడ్ దట్ ప్రైవేట్ కన్జంప్షన్ స్పెండింగ్ వుడ్ హ్యావ్ లాగ్డ్ థర్డ్ క్వార్టర్ గ్రోత్ ఆఫ్ అబౌట్ 6% ఇన్స్టెడ్ ఆఫ్ 2.1% ద ఎన్ఎస్ఓ డేటా ఎన్ఎస్ఓ రిలీజ్ ఇండికేట్స్. అలాగే పిఎఫ్సిఈ డేటా కూడా మనకి 6% పెరిగేది, కానీ ఇప్పుడు 2.1% కనిపిస్తుంది. అంటే పాత డేటా రివైజ్ చేయడం వల్ల, అప్గ్రేడ్ చేయడం వల్ల ఇది తక్కువలాగా కనిపిస్తుంది అని చెప్పి ఆయన అంటున్నారు. ఇఫ్ ద డేటా ప్రయర్ టు రివిజన్ హ్యాడ్ బీన్ యూస్డ్ ఇన్స్టెడ్, ఈ రివిజన్ చేయక ముందున్న డేటాని యూజ్ చేసి ఉంటే ఈవెన్ పిఎఫ్సిఈ గ్రోత్ కూడా బాగుండేది అని చెప్తున్నారు. ఈవెన్ at 6%, కన్జంప్షన్ స్పెండింగ్ గ్రోత్ వుడ్ ల్యాగ్ ద సెకండ్ క్వార్టర్స్ 8.8% ఎక్స్పాన్షన్. పోనీ మీరు చెప్పినట్టు 6% గ్రో అయినప్పటికీ మనకి సెకండ్ క్వార్టర్లో 8.8% గ్రో అయింది, దాంతో కంపేర్ చేస్తే తక్కువే. మేకింగ్ ఇట్ క్లియర్ దట్ ద మొమెంటమ్ ఈస్ ఫ్లాగింగ్. దాని అర్థం ఏంటి, మొమెంటమ్ అనేది వీక్ అవుతుంది, ఫ్లాగ్ అవ్వడం అంటే వీక్ అవుతుంది అని అర్థం అనమాట. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ విచ్ రిఫ్లెక్ట్స్ ఇన్వెస్ట్మెంట్ బై బిజినెసెస్ ఇన్ న్యూ కెపాసిటీస్. చెప్పాను జిఎఫ్సిఎఫ్ అంటే అర్థం ఏంటి, బిజినెసెస్ కొత్త కెపాసిటీ బిల్డింగ్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ని జిఎఫ్సిఎఫ్ అంటాము. ఇది కూడా కాంట్రాక్టెడ్ సీక్వెన్షియల్లీ, ఇది కూడా క్వార్టర్ కాంట్రాక్ట్ అయింది. విత్ ఇట్ షేర్ ఆఫ్ జీడిపి స్లిప్పింగ్ టు 31.8% ఫ్రమ్ 34.2% జూలై సెప్టెంబర్ పీరియడ్. జీడిపిలో దాని షేర్ కూడా తగ్గిపోయింది. విత్ గ్లోబల్ డిమాండ్ వీకెనింగ్ కన్సిడరబుల్లీ, గ్లోబల్ డిమాండ్ అనేది వీక్ అవుతుంది, దానివల్ల ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. అండ్ అన్లైక్లీ టు రికవర్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ 2023 రికవర్ అయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. అండ్ ద రిస్క్ ఫ్రమ్ లైక్లీ అన్ఫేవరబుల్ వెదర్ కండిషన్స్ ఎల్ నినో వల్ల ఈసారి డ్రై మంత్స్ ఉండబోతున్నాయి, డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉండబోతుందని కూడా అంటున్నారు. అన్ఫేవరబుల్ వెదర్ కండిషన్స్ మనకు కనిపిస్తున్నాయి. దీస్ ఆర్ రైజింగ్ అన్సర్టనిటీ ఓవర్ ఫార్మ్ అవుట్పుట్ ఇన్ ది కమింగ్ మంత్స్. ఇవి ఫార్మ్ అవుట్పుట్ విషయంలో అన్సర్టనిటీని పెంచుతున్నాయి. పాలసీ మేకర్స్ విల్ నీడ్ టు డూ ఆల్ దే కెన్ టు బట్రెస్ డొమెస్టిక్ డిమాండ్. కాబట్టి మనకి పాలసీ మేకర్స్ ఏం చేయాలి, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫార్మ్ అవుట్పుట్ అనేది తగ్గిపోతే రూరల్ ఏరియాస్లో ఇన్కమ్ తగ్గిపోతే వాళ్ళ యొక్క ఖర్చులు, కన్జంప్టివ్ కెపాసిటీ తగ్గిపోతుంది, అది జీడిపిని ఎఫెక్ట్ చేస్తుంది.
ఒకటి ప్రైమరీ సెక్టర్ దెబ్బతింటుంది, రెండు సెకండరీ సెక్టర్ కూడా దెబ్బతింటుంది. ప్రైమరీ అంటే అగ్రికల్చర్ అవుట్పుట్ తగ్గిపోవడం వల్ల ప్రైమరీ సెక్టర్ దెబ్బతిన్నట్టు, దాని మీద ఆధారపడి ఆదాయం సంపాదించే రైతులకు ఇన్కమ్ తగ్గిపోవడం వల్ల రైతులు కొనుగోలు చేయాల్సిన వస్తువులు కొనుగోలు చేయలేని పరిస్థితి వస్తుంది. సో సెకండరీ సెక్టార్కి డిమాండ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి పాలసీ మేకర్స్ ఏం చేయాలి, డొమెస్టిక్ డిమాండ్ని సపోర్ట్ చేయడానికి ఏం చేయగలుగుతారో అన్నీ చేయాలి. దట్ ద డేటా రివిజన్స్ హ్యావ్ ఎసెన్షియల్లీ మేడ్ ఇట్ మచ్ హార్డర్ టు డ్రా మీనింగ్ఫుల్ కన్క్లూజన్స్, స్పాట్లైట్స్ ద ఛాలెంజెస్ టు క్రాఫ్టింగ్ పాలసీ solutions as top central bank officials have frequently pointed out. So data revisions have essentially made it that much harder to draw meaningful conclusion. డేటాని ఎప్పటివరకు రివిజన్ చేయడం వల్ల మనం మీనింగ్ఫుల్ కన్క్లూజన్ డ్రా చేయలేకపోతున్నాం. ఈ డేటా బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, పాజిటివ్ అనుకోవాలా నెగిటివ్ అనుకోవాలా, మనం చెప్పలేని పరిస్థితి మనకు వస్తుంది డేటాని కాన్స్టెంట్గా రివిజన్ చేయడం వల్ల. సో కాబట్టి ఇది స్పాట్లైట్స్ అంటే అర్థం ఏంటి, ఇట్ ఫోకసెస్, హైలైట్స్. ఈ డేటా రివిజన్స్ వల్ల మనం ఫేస్ చేస్తున్న సమస్య ఏదైతే ఉందో ఇది దేన్ని హైలైట్ చేస్తుంది, ద ఛాలెంజెస్ టు క్రాఫ్టింగ్ పాలసీ సొల్యూషన్స్. మీరు డేటా సాలిడ్గా ఉంటేనే డేటాని బేస్ చేసుకొని మనం సాలిడ్ పాలసీని బిల్డ్ చేయగలుగుతాం. డేటాయే ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తూ, ఆఫ్ కోర్స్ ఆబ్వియస్గా రివిజన్ అనేది జరుగుతుంది, కానీ అది సిస్టమేటిక్గా జరగకుండా ఎప్పటికప్పుడు విధానాలు మార్చుకుంటూ వెళ్ళడం వల్ల పాలసీ క్రియేట్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది. ఇదే విషయం టాప్ సెంట్రల్ బ్యాంక్ అఫీషియల్స్ కూడా ఫ్రీక్వెంట్గా చెప్తూ ఉన్నారు. ఒక సిస్టమేటిక్ పాలసీ ఉంటే దాన్ని బేస్ చేసుకొని, సిస్టమేటిక్ విధానం ఉంటే దాన్ని చేసుకొని కొత్త పాలసీలు తీసుకురావచ్చు, లేకపోతే ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు క్రాఫ్ట్ పాలసీ సొల్యూషన్స్ టు దీస్ ఛాలెంజెస్ అని చెప్పి సెంట్రల్ బ్యాంక్ ఆఫీషియల్స్ చెప్తున్నారు. బిగినర్స్, యూపీఎస్సీ బిగినర్స్కి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది ఒక సంజీవని లాంటిది. దీంతో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా నేను ఇస్తున్నాను. సో 15,000 రూపాయలది 10,000 రూపాయలకి మీరు జాయిన్ అవ్వచ్చు. 5,000 పర్ మంత్ పే చేసి, సో 15th మార్చ్ లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఆఫర్ అనేది ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. గ్రూప్ 2 ఏపీపీఎస్సీ, ఇక్కడ గ్రూప్ 1 పెట్టాను. గ్రూప్ 1కి కొత్త బ్యాచెస్ వస్తున్నాయి, గ్రూప్ 2కి కొత్త బ్యాచెస్ ఉన్నాయి. గ్రూప్ 1కి వచ్చేసి మీకు 35,000కి 5,000 పర్ మంత్ ఆప్షన్. April 1st నుంచి న్యూ బ్యాచెస్, బోత్ ఫర్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ రెండింటికి కూడా. అలాగే గ్రూప్ 2 కూడా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ రెండు ఉంది. సేమ్ ఫీజు 15,000, 5,000 పర్ మంత్, మూడు ఈఎంఐలు కట్టుకోవచ్చు. వీటికి కూడా కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభం అయిపోయాయి ఆల్రెడీ. 15th మార్చ్ లోపు జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి ఉన్నాయి. అన్ని కోర్సెస్ పైన లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.